ఇటీవల పేలుడుకు గురైన సిగాచి పరిశ్రమను సందర్శించేందుకు కార్మిక సంఘాలు ప్రయత్నించాయి. సంఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు ప్రయత్నించాయి. కానీ వారిని లోనికి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నందున అనుమతించలేమని పోలీసులు తెలిపారు. అయితే తాము ఖచ్చితంగా పరిశ్రమ వద్దకు వెళ్లి తీరుతామని కార్మిక సంఘాలు పట్టుబట్టాయి. దీంతో కాసేపు పరిశ్రమ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రమాదంగా ఉంది. ఈ ప్రమాదానికి కారణం సిగాచి పరిశ్రమల్లో భద్రతా పరిమాణాలు పాటించకపోవడం, అదేవిధంగా సేఫ్టీని మెయింటైన్ చేయకపోవడం, రియాక్టర్ల దగ్గర నైపుణ్యం లేనటువంటి కార్మికుల్ని పనిచేయించడం, టెక్నీషియన్లని పనిచేయించకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఇలాంటి పరిశ్రమ నడిపించేటువంటి యజమానుల మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలకు కూడా తీసుకోలేదు. కాబట్టి ఈ ప్రమాదానికి ప్రభుత్వము యజమాని ఇద్దరూ బాధ్యత వహించాలని చెప్పి కేంద్ర కార్మిక సంఘాలు, రాష్ట్ర కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే యజమాని మీద క్రిమినల్ కేసులు పెట్టి, హత్యానేర కేసు పెట్టి అరెస్ట్ చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ప్రాణాలు కోల్పోయినటువంటి మృతుల కుటుంబాలకి తూతు మంత్రంగా సహాయం ప్రకటించి వెళ్ళిపోయారు. వారికి సహాయం అందినటువంటి లేదు, అందనటువంటి లేదు. 2 లక్షల రూపాయలు ప్రకటించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేతులు దులుపుకున్నాయి. ₹1 యాజమాన్యాన్ని ఇవ్వాలని చెప్పి మరి ప్రభుత్వం ఆదేశించింది. యాజమాన్యం సెబికి ఒక లెటర్ రాసింది. పరిశ్రమలో ప్రమాదం జరిగింది, ₹1 ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పి వాళ్ళకి రాసింది. అది ఎప్పుడు వర్కౌట్ అయిందో, ఎప్పుడు అవి వస్తాయో తెలియని పరిస్థితిలో ఉంది. ఈ గుజరాత్, బెంగాల్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినటువంటి వలస కార్మికులు ఈ ప్రాంతంలో బిక్కుబిక్కున జీవిస్తూ ఉన్నారు. శవాలు కూడా దొరకలేదు. తక్షణమే ఆ యొక్క యుద్ధ ప్రాతిపదికన మీద మిగిలిన శవాల్ని వెలికితీసి బంధువులకి అప్పచెప్పాలి. ప్రమాదంగా